దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత మేము క్షేమముగా ఉండి మీ యోగ క్షేమాల నిమిత్తమై ప్రభువు సన్నిధిలో చేరి అనునిత్యము మీ కొరకు మా వంతు ప్రార్థన చేయుచుంటున్నాం. నేటి దిన వాక్యమును మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము మొదటి మూడు వచనాలను మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 41, 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. బీదలను కనికరించువాడు, కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎందుకు బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని చూసినట్లయితే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఎందుకనగా, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. బీదలను ఎవడైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే బీదలను కటాక్షిస్తున్నారో, కనికరిస్తున్నారో, వారిని దేవుడు ఆపత్కాలంలో వారిని తప్పిస్తాడు, ఆటంకాల్లో నుంచి తప్పిస్తాడు అనే సంగతి చూస్తున్నాం. 2వ వచనం, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడు అగును అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. 3వ వచనం, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదు. కనుక ప్రభు బీదలను ఎవరైతే కనికరిస్తున్నారో, కటాక్షిస్తున్నారో, బీదల పట్ల దయగలిగి ఉన్నారో, వారిని దేవుడు కాపాడేవాడుగున్నాడు. వారిని ఆటంకాల నుంచి తప్పించేవాడుగున్నాడు. వారిని బ్రతికించేవాడుగున్నాడు. వారిని ఆదరించేవాడుగున్నాడు. వారిని స్వస్థపరిచేవాడుగా ప్రభు ఉన్నాడు. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు, ప్రభు మహాకృప చేత నీవు ఆశీర్వదింపబడి దీవెనకరంగా ధనవంతుడుగా ఉన్నట్లయితే, మరి నీ కండ్ల ముందుండే బీదవాన్ని కటాక్షించుట, కనికరించుట, వారి పట్ల జాలి చూపి నీ వంతు సహకారం అందించుట నీకు దీవెన. ప్రియ ప్రభుకు మహిమ. సామెతల గ్రంథం 19:17లో మనం చూస్తున్నాం, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అనే సంగతులు మనం చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా బీదలను కనికరిద్దాం. బీదలకు మన వంతు సహకారాన్ని అనుగ్రహిద్దాం. దేవుడిచ్చే ఇంకా మెండైన దీవెనలు, ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. బీదలను కనికరించువాడు ధన్యుడు. వారి జీవితము ధన్యకరమైనది. ఆపత్కాలములో వారు తప్పింపబడతారు, వారు కాపాడబడతారు, బ్రతికింపబడతారు. రోగశయ్య మీద, అనారోగ్య పరిస్థితుల్లో వారు ఆదరించబడతారు, వారు స్వస్థత పొందగలుగుతారని మీ లేఖనాల్లో రాయించిన విధానం కొరకు స్తోత్రాలు. మరి మీ కృపచేత, మీ దయచేత ఎవరైతే ధనవంతులుగా, సంపన్నులుగా ఉన్నారో, వారి కళ్ళ ముందు కనబడే పేదవారిని చూసి సహకరించేవారుగా, కటాక్షించేవారుగా వారుండునట్లు సహాయించండి. వారి పట్ల కటాక్షం ఉన్నట్లయితే వారు మీకే అప్పిచ్చిన వారుగా మేము చూస్తున్నాం. కనుక నిజంగా వారి జీవితం ఎంత ధన్యకరమైనదో
ఇక్కడ మేము చూస్తున్నాం ప్రభా. కనుక మరి నిజంగా బీదలైన వారిని మీరు ఆదరించండి, కనికరించండి, వారి కష్టార్జితాన్ని మెరుగుపరచండి, వారిని దీవించుమని, ఆశీర్వదించుమని అడుగుతూ వస్తున్నాం ప్రభా. కార్యించండి. వ్యర్థమైన దాన్ని అనుసరించు వానికి పేదరికము వచ్చును, అది ఇంత అంత కాదు అని మరి సామెతల గ్రంథములో కూడా ఆ మాట మీరు గ్రంథంలో రాయించిన విధానాన్ని మేము చూస్తున్నాం. సామెతల గ్రంథం 28:19లో మేము చూస్తున్నాం. తన పొలమును సేద్యం చేసేవానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంత కాదు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఆశీర్వాదాలను మీరు చెప్తున్నారు. కనుక ప్రభువా, మరి వారి జీవితంలో ఏదైతే వ్యర్థమైనది ఉండి పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారో దయగలిగిన మా తండ్రి, ఆ వ్యర్థమైన దానికి దూరంగా ఉండి మీకు దగ్గరగా ఉండి నమ్మకంగా వారు జీవించి మీరిచ్చే మెండైన బ్లెస్సింగ్ వారికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలను పొందుకోమని పుణ్యరక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బతిమాలి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.